మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏమండి, స్పీడ్ తగ్గించండి, కొంచెం మెల్లగా వెళ్దాం. లక్షలు పోసి కార్ కొనేది స్పీడ్ గా వెళ్ళడానికి. స్లోగా వెళ్ళాలంటే ₹2 సిటీ బస్ వెళ్ళొచ్చు కదా. మనం వెళ్ళాల్సింది అటు కదా, ఈ పక్కగా వెళ్తున్నారండి. తప్పట్లేదు, పక్కకి వెళ్ళొద్దు మామ అంటే నా మాట వినకుండా పక్కకి వెళ్ళాడు. రూట్ మారితే ప్లేట్ మారుతుందని నేను హెచ్చరించిన నన్ను రాంగ్ రూట్ పంపించాను. ఏంటండి మీరు అనేది? పోస్ట్ నన్ను నామినేట్ చేయమని మీ నాన్న అడిగితే సద్దాం హుసేన్ పేరు నన్ను చూశాడు. సద్దాం హుసేన్ తన అల్లుడిని చంపేశాడని మీ నాన్నకి నేను భయపడాలా? అందుకే నేను మామూలు అల్లుడిని కాదు ప్రూవ్ చేయడానికి ఒక చిన్న డ్రైవ్ చేస్తున్నానే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? శ్రీరామచంద్రుడు లాంటి భర్త ఇలా మారిపోయాడేంటా అనే కదా. ఇది రాజకీయం దివ్య. ఏంటి దివ్య, నొప్పులు మొదలయ్యా? త్వరగా వెళదామా? స్పీడ్ పెంచు. మీ నాన్న అల్లుడిని రాజమార్గంలో వెళ్ళమన్నాడు కానీ నిజా మార్గంలో వెళ్ళమంటున్నాడు. మామ నేను ఎంత అరిచినా కావాలని చెవులు మూసుకున్నాను. నాన్న నువ్వు అరిస్తే కానీ దండ లాంటి వాడికి ఉంటే కరగదేమో. హలో మేయర్ మామగారు, మీ ముద్దుల అల్లుడిని మాట్లాడుతున్నాను. అడగకుండానే అన్ని ఇస్తారని మీ కూతురు మెళ్ళలో తాళి కట్టాను. అడక్క మేయర్ పదవి అడిగితే అడుక్కునే వాడికన్నా హీనంగా నన్ను చూసావు. సో కోపం వచ్చి నీ కూతురుని తీసుకుని రోడ్ల మీద రాళ్ల మధ్య 120 కిలోమీటర్లు వెళ్తుంటే దానికన్నా ఫాస్ట్గా నాకు నొప్పులు వచ్చాయి. వింటావా? హలో అమ్మా, విన్నావా? మేయర్ పదవి లేనప్పుడు నేను మెలకులు తిరిగానుగా, అలాగే నీ కూతురు పాపం ఇక్కడ మెలకులు తిరుగుతోంది. నువ్వు అక్కడ నా పేరు నామినేట్ చేసావనుకో, ఇక్కడ భద్రంగా హాస్పిటల్కి తీసుకెళ్తాను. నా మాటికి ఎదురు తిరిగావనుకో, ప్రసవం కష్టమైన నీ కూతురు, పుట్టడం కష్టమైన నీ మనవరాలు చచ్చి మార్చరీకి వెళ్తారు. పెద్దోడివి, అర్థం చేసుకో. Thank you. హలో దివ్య, గుడ్ ఈవినింగ్. కదలొద్దు, ఇప్పుడే ఆపరేషన్ అయింది. కానీ మంచి టైంలో ప్రసవించావు. పాప పుట్టింది, నాకు పదవి వచ్చింది. ఆ మూతొత్తులమూతు ఏంటి, పాపలో ఒక్క పోలిక కూడా నాది లేదే. ఇట్స్ ఓకే. బై ది బై, తల్లైన ఈ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్కి డైలాగ్ ఏంటో చెప్పనా? నువ్వు తల్లైన సందర్భంలో అన్నాను గాని నేను తండ్రైన సందర్భంలో అనలేదు. అదేగా నీ బాధ? ఏ తండ్రైనా ఒకరు లేక ఇద్దరు బిడ్డలుంటే చాలంటారు. కానీ ఏ బిడ్డకైనా ఒకరు లేక ఇద్దరు తండ్రులు ఉండొచ్చని నువ్వే స్లోగన్ మార్చావు. ఎందుకంటే నీ బిడ్డకి ఇద్దరు తండ్రులు కదా. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుసని చూస్తున్నావా? అమెరికాలో చదువు కంప్లీట్ చేసి ఇండియాలో అడుగు పెట్టంగానే ఏ బిజినెస్ బాగుంటుందని ఎంక్వైరీ చేశాను. అన్ని బిజినెస్ లో పాలిటిక్స్ సూపర్ బిజినెస్ అని చెప్పారు. సరే ట్రై చేద్దాం అనుకుంటున్నప్పుడు నా మేధస్సును చూసి మీ నాన్నగారు నన్ను అల్లుడిగా చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందే నీకు ప్రేమ వ్యవహారం ఉందని నాకు తెలుసు. ఎందుకు తెలుసుకున్నాను అనుకుంటున్నావా?
ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల శీలం ఎలాంటిదో కనుక్కునే ఓటేస్తారు పబ్లిక్. మరి జీవితాంతం నాతో ఉండే నీ శీలం ఎలాంటిదో ఎంక్వైరీ చేయకుండానే నీ మెళ్ళో తాళి కడతానా? అయినా తాళి కట్టాను. ఎందుకో తెలుసా? పదవి కోసం. చూడు దివ్య, సెకండ్ హ్యాండ్ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకు రాడు. కానీ 100 మంది హ్యాండ్లో పడ్డ పదవి కోసం జనం క్యూలో నిలబడతారు. నేను నిలబడ్డాను. పసుపు తాడుతో వచ్చాను, పదవి సంపాదించాను. ఇక సంసారం అంటావా? మెజారిటీ లేని గవర్నమెంట్ లో ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఐ డోంట్ కేర్. అంటే మీ స్వార్థం కోసం, అధికారం కోసం మా నాన్నకు ద్రోహం చేయడానికి నన్ను పావులా వాడుకున్నారా? చెప్పానుగా పాలిటిక్స్ అని. బాధపడుతూ. ఇన్ఫాక్ట్ ఈ పాపలో నా పోలిక ఒకటి. అకస్మాత్తుగా సిజేరియన్ చేసి బయట తీశారు కదా, నాకు కూడా పదవి అకస్మాత్తుగా వచ్చింది. ఈ దేశంలో సగం మంది రాజకీయ నాయకులు మాలాగే అకస్మాత్తుగా వచ్చిన సిజేరియన్ బేబీస్. ఆల్ ద బెస్ట్. ఏంటా ఏడుపు? ఏడ్చి కమిట్ చేద్దాం అనుకున్నావా? రాజకీయ నాయకుడు కమిట్ అయ్యేది సెంటిమెంట్ కాదమ్మా, సెటిల్మెంట్ కి. ఏంటా రియాక్షన్? ఆ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? ఎగరలేను గాని లేకపోతే ఎగురు తందామనుకుంటున్నానే కాదు. ఓయ్ బాబోయ్. అరే మామయ్య గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడైనా ఇంతకు ముందేనా? మీరు ఇంకా పాపం చూడలేదుగా? మీ కూతురులో అందంగా ఉంది. మీరు వెంటనే చూసి వచ్చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు నా భార్యని ఇబ్బంది పెడితే ఆమె హెల్త్ వీక్ అవుతుంది. ప్లీజ్. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? లోపల నా కూతుర్ని మాటలతో వేధించి బయటకు వచ్చి ప్రేమ కురిపిస్తావా? నీ అంతు చూస్తారా అనే కదా. ఏం చేయలేదు. నీ కూతుర్ని ఓదార్చడం తప్ప. వెళ్ళు. ఆ మూతలేరా చల్లపుతున్నమ్మమ్మతోరో. ఏరా నాన్న గుక్క పెట్టి ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? అమ్మ నీకు పాలు ఇవ్వట్లేదా? ఏయ్, పాప ఏడు వినిపించట్లేదా? పాలు ఇవ్వకుండా ఆకలితో చంపేద్దామన్నా నీ పాలిటిక్స్? పుట్టగానే ఇద్దరు తండ్రులనే ముద్ర పడింది. ఇక ముందు అవమానాలు అపనిందలతో పెరిగే కంటే అది చచ్చిపోతేనే సుఖపడుతుంది. ఏంటి మైక్ లేకుండా ఉపన్యాసాలు చెప్తున్నావు? నా మీద ఉన్న సేడిజంతో నా బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నావా? ముందు పాపకి పాలివ్వు. ఇవ్వే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? పొద్దున్నేమో హాస్పిటల్లో ఈ బిడ్డకు నేను తండ్రి కాదన్నాడు, ఇప్పుడేమో ఇది నా బిడ్డ అంటున్నాడు. ఏంటో అనే కదా. చూడు, ఓ ప్రాజెక్ట్ ఓ లీడరు ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఇంకో లీడర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన వాడదా, దాన్ని పూర్తి చేసిన వాడదా అంటే ఎలా సమాధానం లేదో అలాగా ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే సమాధానం లేదు, రాదు. పెళ్ళైతే భార్యాభర్తలు అయినట్టు కాదు, మనసిచ్చినప్పుడే భార్యాభర్తలు అయినట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదూ. అలాగా మనసు వాడికి శరీరం నాకు, పదవి వాడిది, ప్రమాణం స్వీకారం నాదంటే నేనెలా ఒప్పుకుంటాను? హలో, లీగలీ ఇది నా బిడ్డే, బట్ ఇల్లీగల్ గా ఇది వాడి బిడ్డ. సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను. ఆవేశం వస్తే తండ్రినే మార్చేస్తాను. ఏమంటావు? మళ్ళీ రియాక్షనా? దీనికి డైలాగ్ ఏంటో చెప్పనా? విడాకులు అడగాలనుకుంటున్నావు కదా? నీలాంటి వాడితో కాపురం చేసే బదులు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడమే మంచిది. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత సీన్ లేదు తల్లి. నువ్వు విడాకులు తీసుకొని బయటకు వెళ్ళి పదవి కాజేశాక మాజీ మేయర్ కూతుర్ని వదిలేశాడన్న అన్పాపులర్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు చేసినా పర్వాలేదు, నాకేం భయం లేదు. కానీ నువ్వు అపోజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో, నీడలేని ఆడది, మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు కాకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే. సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్. బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాది రాయించావు కదూ, ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాసుకో.
రేపు పెద్దవాళ్ళు ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాన్ని వదిలేయడం ఏంటండి, నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికేట్ చూపిస్తాను. అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుచుల సింపతి ఓటైనా నాకు మిగులుతాయి. ఎలా ఉంది నా కండిషన్? ఛీ, చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు. చివరికి అంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకి వచ్చాను. ఇదిగో నా కండిషన్స్ ఒప్పుకుని విడాకులు తీసుకో, లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు. సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు, కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. దట్స్ ఇట్. ఆచోచోలో పోచు. బాయ్. దీనికి అమ్మా నాన్న చనిపోయారని చెప్పు. ఏంటమ్మా మాటలు? తల్లిదండ్రులు లేని బిడ్డ మీద అందరూ జాలి చూపిస్తారు. అదే తండ్రి లేని బిడ్డ అయితే చులకనగా చూస్తారు, ఎగతాళిగా నవ్వుతారు. అందరూ నా బిడ్డ మీద జాలి చూపించినా భరించగలను, కానీ చులకనగా చూస్తే మాత్రం తట్టుకోలేను. అందుకే నా బిడ్డని నువ్వే పెంచున్నా. అంటే తల్లి ప్రేమే కాదు, తల్లి పాలన కూడా ఈ పసిబిడ్డకు దూరం చేస్తావా? పాలు లేకపోతే పోత పాలు తీసుకురావచ్చు, కానీ నాన్నేడి అని అడిగితే నేను ఇంకొక నాన్నని తీసుకురాలేను కదా నాన్న. అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉండాలంటారా? అలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం అంటారా? ఏదేమైనా నువ్వు చేసింది పొరపాటే. సొసైటీ గురించి ఆలోచించి పసిబిడ్డను వదిలి వెళ్లడం తప్పు కాదా? ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సొసైటీ మీద ఆధారపడాలి, సొసైటీ మధ్య బతకాలి. అటువంటప్పుడు సొసైటీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం మేడం? కొన్ని మాటలు స్టేట్మెంట్స్ వరకే బాగుంటాయి, కానీ అవి జీవితాలకి వర్తించవు. నేను చేసింది కరెక్టేనని నా నమ్మకం. ఎవరెంత చెప్పినా అతనితో కాపురం చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. నువ్వు దగ్గరగా ఉంటే అమ్మాయి నిజం చెప్పదన్నావు. నీ రిక్వెస్ట్ వల్లే అమ్మాయిని సీక్రెట్ ప్యానెల్కి పిలిపించాను. అమ్మాయి చెప్పింది విన్నావుగా? ఈ యుగానికొకడు చిత్రం ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి ఒక అశ్వినిదత్ గారిలాగా, కృష్ణ గారికి ఒక నందిగం రామలింగేశ్వరరావు గారిలాగా నా అభిమాన కథానాయకుడు నందమూరి తారకరత్న గారితో మేము సినిమా నిర్మించడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమా నిర్మించడానికి మెయిన్ పెట్టుబడి నేను, మా నాన్న, మా చెల్లి, మా అన్న ప్రేమకు ద్రోహం చేసి సంపాదించిన దాన్ని పెట్టుబడిగా పెట్టాం. దానికి మా అన్నయ్య శిక్ష విధించాడు. మా అమ్మ కూడా నాకు, మా చెల్లెలికి ముఖాలు చూపించొద్దని తను కూడా శిక్షించింది. ఏ రోజు మా అన్నయ్య మేము అందరం ఎప్పుడు సెటిల్ అవుతామో, ఎప్పుడు మేము అందరం ఒకటవుతామో మరి అదే నా తీరని కోరిక. ఈ రోజు నేను సెటిల్ అయి ఉన్నాను. ఇంకా ఆ కోరిక ఒకటి తీరితే సరిపోతుంది. అయినా ఈ ప్రెస్ మీట్ లో నా పర్సనల్ సాల్వ్ చెప్పి మీ అందరినీ మెడిసిన్ కోసం సరే ఇవ్వండి, నేను రోజుకొస్తాను. అవసరం లేదండి, నాకు ఒకళ్ళ మీద ఆధారపడడం ఇష్టం లేదు. నా పని నేనే చేసుకోగలను. అబ్బా, మన అన్నదాన్ని కౌంటరా? ఆహా, చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే. చూడండి, అక్కడ ఇది రెస్టారెంట్, మీరు కస్టమరు, నేను సర్వర్. ఇప్పుడు ఇది రోడ్డు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అందుకే మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తానంటున్నాను. ఎనీ ప్రాబ్లం? ఏమన్నారు? మనం ఫ్రెండ్సా? అవును. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా? అఫ్ కోర్స్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకండి? హలో, ఏంటలా చూస్తున్నారు? అదే ఏం లేదండి. మీ చేత ఫ్రెండ్ అని అనిపించుకోవడానికి బండి ఆపాను. ఏం ఐడియా అండి, సూపర్. మీ ఫ్రెండ్ గా మీకు ఉద్యోగం చూశాను. ఏమండి, ఆ విషయంలో మాత్రం జోక్ చేయకండి ప్లీజ్. జోక్ కాదండి, సీరియసే. మీరు రేపు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. రియలీ? స్వామి థాంక్స్. ఇదేంటండి, ఉద్యోగం నేనిప్పిస్తే థ్యాంక్స్ దేవుడికి చెప్తారేంటి? ఏమండి, ఇప్పుడు గీతలో కృష్ణుడు ఏమన్నాడు? చేసేది నేనే, చేయించేది నేనే అని అన్నాడా లేదా? ఆయన దేవుడే పని డైరెక్ట్ గా చేయడండి. మీలాంటి బ్రోకర్స్ ద్వారా, మీడియేటర్స్ ద్వారానే చేస్తుంటాడు. మీడియేటర్సా? ఆహాహా,
నా దృష్టిలో కాదండి అయితే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు? రోడ్ నెంబర్ 9 బస్ స్టాప్ దగ్గర 10 o'clock వెయిట్ చేస్తూ ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే, 9 o'clock నుంచి వెయిట్ చేస్తానండి. బాయ్. రండి, డ్రాప్ చేస్తాను. భలే వారండి, మనకు ఆల్రెడీ లిఫ్ట్ రెడీగా ఉందండి. ఆల్రెడీ రెడీగా ఉందా? ఎక్కడా? మీరే చూడండి. సార్ లిఫ్ట్, సార్ ప్లీజ్ లిఫ్ట్. కొంచెం బీచ్ రోడ్లో దిగుతారా? ఎక్కండి. తులసమ్మ నన్ను కాపాడు తల్లి, నా కోరిక తీర్చు తల్లి. అమ్మ తులసమ్మ అమ్మా? తులసమ్మ. ఏమిటిది? ఎప్పుడు లేని నాన్న కూడా నీతో కలిసి తులసి పూజ చేస్తున్నాడు. ఇది తులసి పూజ కాదురా, అమ్మ పూజ. అమ్మ పూజ? అవునరా, నాకు అర్జెంట్ గా 50 రూపాయలు కావాలి. అందుకే అమ్మ తులసి చుట్టూ తిరుగుతుంటే నేను మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నా. నా చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగినా ఏం ప్రయోజనం? అంత మాటకే. నాకు కూడా కొంచెం డబ్బు కావాలి. డబ్బా? అవునమ్మా, చాలా అవసరం. ఎప్పుడు వీడే ఇచ్చేవాడు, దేవుడు వచ్చి పూజారిని డబ్బు అడిగినట్టు నువ్వు డబ్బు అడుగుతున్నావేంట్రా? అయినా ఉండి చూస్తాను. నువ్వేంటా నా కాంపిటీషన్ వచ్చావు? 2 రోజుల నుంచి మందు దాకా నా లివర్ షివర్ అయిపోతుంది. చూడు ఎలా షింక్ అయిపోతున్నాను. దయచేసి నా ఫైనాన్స్ మ్యాటర్ అడ్డు రాకు. నువ్వు పెద్ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీకు అడ్డొస్తున్నా. వీడు అడిగినప్పుడే డబ్బు ఉండదు. ఎంత ఉంటే అంతే, ఎంత ఇచ్చినా అడ్జస్ట్ చేసుకుంటా. మీకేం ఇవ్వటలేదు, మీరు ఊరుకోండి. ఒరే 10 రూపాయలే ఉన్నాయిరా. ఏం భార్య నువ్వు, పేరుకు లక్ష్మి. నీ పరిపాలనలో ఈ మిడిల్ క్లాస్ హౌస్ కి 10 రూపాయలు కూడా దిక్కులేదు. ఒక్కొక్కప్పుడు కోటీశ్వరులు కూడా ఇలాంటి పరిస్థితి తప్పదు, మీరు ఊరుకోండి. అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకురా? అదేనమ్మా, దివ్య అనే అమ్మాయి పరిచయం అయింది కదా, తను నాకు ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని చెప్పింది. కనీసం అమ్మాయిని హోటల్కి తీసుకెళ్లి కాఫీని ఆఫర్ చేయాలి కదా. ఆఖరి నువ్వు కూడా నాలాగా వారిని హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతున్నారా? అంటే వారిని ఉద్యోగం ఇప్పిస్తే చేయడానికి పౌరుషం లేదు. అంత మాట అనుకు, నేను నీ కొడుకునే నీలాగా నాకు పౌరుషం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అదిగో పద్మ వచ్చేసింది. పద్మ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒక 50 రూపాయలు అడ్జస్ట్ అయిపోతాను. మీరు తప్పకోండి. పద్మ, అన్నయ్య కోసం అమ్మా. అన్నయ్య కోసమా? అవునమ్మా, పాపం అవసరం ఉండి అడిగాడు. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అయితే ఆ 10 రూపాయలు ఇటువు. ఏంటే నువ్వు కూడా వాళ్ళగా కాంపిటీషన్ వస్తున్నావు? కాదు, ఈ 10 రూపాయలతో అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తా. అన్నయ్య నువ్వు నాతోరా. ఇప్పుడు ఎక్కడికి? రా అన్నయ్య, చెప్తాను. ఎక్కడికంటే చెప్పండి. సర్దను రెడీగా ఉంది, రండి. సద్దన్నం ఆఖరికి ఇంట్లో నా విలువ సద్దనానికి పడిపోయింది. చెప్తే అర్థం కదా. స్కీముల షాప్ ఫోన్ చేసి స్కాలర్షిప్ అడుగుతావేట? నువ్వు స్టూడెంట్ అయితే ఎవరు కావాలి? ఇదిగో ఫోన్ పెట్టావు, నాకు అసలే కస్టమర్స్ వచ్చారు. ఏంటి స్కీములు బాబాయ్? కొత్త స్కీమ్ ఏదో పెట్టావటగా? అవునమ్మా, ఏదైనా సరే 1 రూపీ ఇచ్చి తీసుకెళ్ళి. ఈ గల పెట్టుకున్నా బలివాడే వేణు, అన్ని విచిత్రంగా మాట్లాడతావే. చెప్పమ్మా, నీకేం కావాలి? లంచ్ తీసుకెళ్ళని బాక్స్ ఉంది, నీళ్లు తీసుకెళ్ళని బిందు ఉంది, పప్పు గరిట ఉంది, కూరకు తాకుంది, ఏమైనా తీసుకెళ్ళచ్చు. రోజుకు రూపాయి కడితే చాలు. నాకు ఈ బిందు కావాలి. నేను అనుకుంటూనే ఉన్నానమ్మా, నీ సెలక్షన్ నాకు తెలుసు కదా. డబ్బిస్తా, నేను దిన్నుకుంటావేండి? నీకు కావాల్సిన డబ్బేగా, కాసేపు బాబాయ్ ఆ బిందు ఇవ్వు. చూడమ్మా, నేను అసలు ధర 75 రూపాయలు. అడ్వాన్స్ గా 10 రూపాయలు కట్టాలి. రోజుకు రూపాయి చొప్పున 80 రోజులు కట్టాలి. కట్టకపోతే ఈ బిందె నీళ్లతో ఉన్నా, పాలతో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీ పక్కింట్లో ఉన్నా బలవంతంగా తీసుకొచ్చా. సరదాగా అన్నలే బాబాయ్, అయినా కట్టకుండా నేనెందుకుంటాను. 1 మినిట్. ఇదిగోండి అడ్వాన్స్ 10 రూపాయలు. మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు, సరేనా? తీసుకెళ్ళమ్మా. పదన్నయ్య వెళ్దాం. రండమ్మా రండి. ఇదేమిటి ఎప్పుడు లేని వేళ నా షాప్కి వచ్చారు? ముందు కూర్చోండి, కూర్చోండి. కూర్చో. ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పండమ్మా. మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందులు ఉంటాయి కదా, ఉన్నాయి. వాటి రేట్ ఎంతో కనుక్కుందామని. ఆ. ఇంటికి స్టీల్ రేట్ ఎలా ఉంది? అబ్బో, రోహిణి కార్తెండలా మండిపోతుంది. కాకపోతే మీకోసం తగ్గించి ఇస్తాను. ఏం కావాలో చెప్పండి. ఆ బిందె ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. మీకోసం తగ్గించి 80 రూపాయలు ఇస్తాను. అయితే ఈ బిందె తీసుకొని 80 రూపాయలు ఇచ్చేయండి. ఇంతకీ మీరు వచ్చింది అమ్మడానికా? అవును. మేము అమ్మడానికైతేనే అంత రేటు చెప్తాం, కొనడానికైతే ఆ రేట్ ఇవ్వం. అయితే ఎంత ఇస్తావు? 40 రూపాయలు ఇస్తాను. ఏంటయ్యా ఇది, ఒకే వీధిలో ఉంటుందాం, సేమ్ స్ట్రీట్ అని ఫీలింగ్ లేకపోతే ఎలా? ఇంకో మాట చెప్పు. ఆఖరి మాట 50 రూపాయలు ఇస్తాను, ఇచ్చేయి. సరే ఇవ్వు. ఇదిగో రానయ్య, నువ్వు 25 అడిగావు, నేను 50 ఇచ్చాను. మన షాప్ వాడికి డబ్బులు కట్టాలి కదా. కట్టకపోతే బింది ఎక్కడున్నా తీసుకుపోతా అన్నాడుగా, అక్కడి నుంచే తీసుకుపోతాడు. లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా బిందులు మార్చినంత తెలియక తలకాయలు మార్చేసేదానివి. ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు, నాలా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళరా. ఆల్ ద బెస్ట్. అమ్మ నా సెల్లి. హలో, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్ కోసం. అతని కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అతనే వస్తాడు, ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తారు? ఓ,
సారీ అండి, నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. థ్యాంక్స్ అండి. కానీ నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత సిన్సియర్గా టైంకి వచ్చేసారు. కొంపతీసి మీకు ఉద్యోగం ఇప్పించే ఏజెన్సీ ఉందా? ఉమ్, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా. అది కాదు నేను అడిగేది. నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా? పొరపాటుగా మాట్లాడానా? సారీ, నీలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను. అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడొద్దు. షూర్ షూర్. అవును, ఇంతకీ మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు? మీరే ఉద్యోగం అయితే చేస్తారు? ఏమండే, మీరు ఏ ఉద్యోగం ఇప్పించినా చేస్తానండి. అయితే అడగడం ఎందుకు, నాతో రండి. పదండి. ఎక్స్ట్రాలు. ఇదేంటండి, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లాయర్ సత్యమూర్తి గారి ఇంటికి తీసుకొచ్చారు? ఈ ఇల్లు సత్యమూర్తి గారిదని మీకెలా తెలుసు? సత్యమూర్తి గారి ఇల్లు కాబట్టి. ఆ? అదే మరి, డిగ్రీ చదివే రోజుల్లో బాలకృష్ణ సినిమా ఆడే థియేటర్, లా చదివే రోజుల్లో లాయర్ సత్యమూర్తి గారి ఇల్లు మాకు దేవాలయాలు లాంటివి. అయితే టికెట్ కొంటే మా యుగ స్టార్ బాలకృష్ణ సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చు. కానీ సత్యమూర్తి గారి దగ్గర జాయిన్ అవ్వాలంటే స్టడీస్ లో ఫస్ట్ మార్కులే కాదండి, సొసైటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. మీరు ఇప్పుడు ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నారు. ఏరా ఉద్యోగం వచ్చిందా? ఇంటర్వ్యూ బాగా జరిగిందానే? కాయా పండా? నువ్వు ఉండవే, వాడికి ఉద్యోగం ఎలా వస్తుంది? నీకెలా తెలుసు? వాడు ఫేస్ చూస్తే తెలియటలా వాడదాని కాఫీ టిఫిన్ కోసం నాకు మందుకు డబ్బులు లేకుండా చేశాడు. నా ఉసులు నా శాపం ఊరికపోకుండా రే ఆడదాన్ని నమ్ముకున్న ప్రతి మొగాడు నాశనం అయిపోతాడు రా. ఏమైందిరా? నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నిజంగానా? అవునమ్మా, జూనియర్ లాయర్గా అపాయింట్ అయ్యాను. పోన్లేరా, ఆ దేవుడు మన కష్టాల నుంచి ఒడ్డున పడేలా చేశాడు. దేవుడు కాదమ్మా, దివ్య ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించింది. ఆ అమ్మాయి రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని రుణాలు తీర్చుకోలేమురా. ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి. కరెక్ట్ గా చెప్పావురా. అందుకే ప్రతి మగాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందని చెప్పాను. నువ్వెప్పుడు చెప్పావు? అదే అన్నాను, కొద్దిగా రివర్స్ అయింది. అది సరే, నీకు ఉద్యోగం వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదురా? కొన్ని ఫేసులు శుభాలు వినడానికి పనికిరావులే, అందుకే అమ్మకు చెప్పాను. ఓకే, నీకు ఉద్యోగం వచ్చింది, నాకు అదే చాలు. కొంచెం ఉండు, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు. వద్దు బాబు, రోజుకో హాఫ్ బాటిల్ కొనిస్తాను, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించుకో. వేణు నువ్వు రారా. ఇంకా నయం ఆశీర్వదించలేదు, ఆ బాటిల్ మిస్ అయ్యేది. అయ్యో, మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న. ఆ? ఈ విషయం దానికి తెలిసింది, మీకు తెలియలేదు. ఆ? ఏంటిది, ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ. వేణు, నన్ను క్షమించరా. నీకు నా మీద కోపం పోవటానికి ఈ జన్మంతా సరిపోదని నాకు తెలుసురా. నీ ప్రేమనైతే సులభంగా చెడగొట్టగలిగాం, కానీ దివ్య పెళ్లిని ఆపలేకపోయినరా. మళ్ళీ నువ్వు మామూలు మంచివే మా మధ్య తిరగాలని మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి దివ్య దగ్గరికి వెళ్ళాను. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. దివ్య పెళ్లి జరుగుతోంది. వేణు, వేణు, వేణు. భయపడకమ్మా, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, మీ మధ్య ఉంటాను. మీరు చేసిన ద్రోహం తలుచుకుంటూ చావాలేక బతుకుతూ మీ మధ్య తిరుగుతూ నేను మీ ముందే పతనమైపోవాలి. ప్రతి క్షణం నేను అనుభవించిన నరకం మీరు చూడాలి. అదే నేను మీకు వేసేసి. ఏంటి అసలు కేకలు? ఇదేంటి ఇల్లు అసెంబ్లీ హాల్? ఇది ఇల్లే సార్, కానీ మేము ప్రెస్ వాళ్ళం. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. నో 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 నో, నేను ఈ ఇంటర్వ్యూలకు చాలా దూరమని మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు సార్, మంత్రిగా మీరు మీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ప్రజలకు తెలియాలంటే ఇలాంటి ప్రెస్ మీట్లు అవసరం సార్. మీకు పెళ్ళయిందా? అయింది సార్. మీరు మీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటున్నారా? బాగానే చూసుకుంటానండి. మరి ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ కాలిన వాళ్ళందరికీ చెప్పారా? అదేంటి సార్, పెళ్ళాన్ని బాగా చూసుకోవటం మొగుడుగా నా బాధ్యత. దీనికి ప్రెస్ మీట్ ఎందుకండి? అవసరం లేదు. అలాగే ప్రజల్ని బాగా చూసుకోవడం మంత్రిగా నా బాధ్యత. మరి దీనికి ప్రెస్ మీట్ ఎందుకు? అది కాదు సార్, మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల ఓటర్ల అభిప్రాయాన్ని మా పత్రికలు మార్చగలవు. అలాగా? మీ పేపర్ సర్క్యులేషన్ ఎంతమ్మా? 1,00,000. మీది? 2 లక్షలు. మీది? 3 లక్షలు. మీది? 4 lakhs. చాలు చాలు చాలు. 7 కోట్ల ఆంధ్రుల్లో సంతకాలు చేయడం వచ్చిన వాళ్ళు 3 కోట్ల మంది.
అందులో పేపర్ చదివే వాళ్ళు 1 కోటి మంది. అందులో ఫ్రంట్ పేజ్ పక్కన పెట్టి చివరి పేజీల్లో తెండూల్కర్ సెంచరీ కొట్టాడా, గంగూలీ ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశాన్ని అమ్మారు అని చదివేసి పేపర్ మడత పెట్టేసే వాళ్ళు సగం మంది. మిగిలిన వాళ్ళల్లో సగం మంది ఓటు వేయరు, మిగతా సగం మంది ఓటు వేయడానికి పేపర్ చదువురు. మళ్ళీ ఎందుకమ్మా ఇంటర్వ్యూలు? సరే సార్, మీరు ఇంటర్వ్యూ ఇవ్వద్దు, కానీ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తారా? అడగండి. మీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటారా? దేనికైనా టైం బాగుండాలమ్మా. గత 20 ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ మారారు. కానీ 2 రాష్ట్రాలని గడగడలాడిస్తూ బెదిరిస్తున్న వీరప్పన్ మారాడా? 300 మంది ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ని మార్చారు. కానీ 25,000 మంది పోలీసులు వీరప్పన్ పొజిషన్ మార్చారా? టైం. అక్కడ ప్రభుత్వానికి గుడ్ టైం, వీరప్పనికి బ్యాడ్ టైం. టైం బాగుంటే కొన్ని కోణాల్లో కుంభకోణాలే ప్లస్ అవుతాయి. మీరు సార్ రేపు ఆగస్టు 15 కదా సార్, మీ చేత జంక్షన్ లో జెండా ఎగరించాలని వచ్చారు సార్. ఓ, నేను జెండా ఎగరేయాలా? అవును సార్. Idiot! నాకు ఈ ప్రెస్ మీట్లే కాదు, జెండా వందనాలన్న ఇష్టం లేదని వాళ్ళకి చెప్పొచ్చు కదా. అదిగా ప్లీజ్ సార్, అసలు జెండా అంటే 3 రంగుల గుడ్డ ముక్క కాదు, మన దేశ గౌరవం, ప్రతిష్ట. ఏ దేశభక్తుడో స్వతంత్ర సమర యోధుడు ఎగరవేస్తే అది హిమాలయాలంత ఎత్తున ఎగురుతుంది. నాలాంటి రాజకీయ నాయకులు ఎగరవేస్తే అది ఎలక్ట్రిక్ పోలంత ఎత్తుకు ఎగిరి ఆగిపోతుంది. జాతీయ జెండా రెపరెపలాడాలి గాని మా చేతుల్లో పడి లబలబలాడకూడదు. సార్, యు ఆర్ రియల్లీ గ్రేట్. జెండా వందనం గురించి ఇంతగా ఆలోచించిన మీరు నిజంగా మాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. సార్ మీకు ఫోన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. హలో, చెప్పండి కామేశ్వరరావు గారు. వాట్? నా కూతురు నా మీద దావా వేసిందా? నో 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 నో. ఏమా భయపడ్డావా? హ్యా, తాత ఇంట్లో లేడా? మీరెవరు? ఓ మై గాడ్, బ్యాడ్ లక్. నా బిడ్డకి నేనెవరని చెప్పుకోవాల్సిన దురదృష్టం వచ్చింది. నేను మీ డాడీని. డాడీయా? అవునమ్మా. నేను 30 ఏళ్ళు కష్టపడితే నా ఫోటో పేపర్లో పడింది. కానీ 7 ఏళ్లకే నీ ఫోటో పేపర్లో పడిందంటే ఎంత ఫాస్ట్ గ్రోత్. ఆఖరికి నా కూతురు అనిపించుకున్నావు. కమ్. ఏంటమ్మా అంత దూరంగా ఉన్నావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? అబ్బా, నీలో కూడా ప్రతిపక్షం ప్రవేశించింది. చూడమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నీ అమ్మ దగ్గర సుఖంగా ఉన్నావు అనుకున్నాను. కానీ అది నన్ను వదిలేసినట్టు నిన్ను కూడా వదిలేసిందని ఈ రోజే తెలిసింది. అందుకే నిన్ను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. నేను రాను, నాకు అమ్మ కూడా కావాలి. ఇక నుంచి అమ్మైనా నానైనా నేనే కదా. ఆ మాట తాతయ్య కూడా చెప్పారు. మీకు నేను కావాలంటే అమ్మతో కలిసి రండి. ఓ మై గాడ్, ఓటు ఉన్న వాడిని కన్విన్స్ చేయడం మనకు తెలుసు. ఈ పసి పిల్లలకి ఏం చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి? ప్రొసీడ్. మిస్టర్ అమర్నాథ్, ప్రస్తుతం మీరు మంత్రి హోదాలో ఉన్నారు కదా? అవును. ఎంతో మంది ప్రజలకు న్యాయం చేయగలిగే పొజిషన్లో ఉన్న మీరు మీ కన్నబిడ్డను వదిలి వెళ్ళడం అన్యాయం అనిపించలేదా? ఇదే ప్రశ్న 7 ఏళ్ల నుంచి నన్ను వేధిస్తోంది. నా భార్య వల్ల నాకు అన్యాయం జరిగితే ఏం చేయలేకపోయాను, ఇక కన్నబిడ్డకే న్యాయం చేయగలను. మీ భార్యకి మీరు ఎన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు? నేను దూరంగా ఉండడం ఏంటి? మేడమే నన్ను వదిలేసి 7 ఏళ్ళు అయింది. అంటే 7 ఏళ్లుగా మీరు విడిపోయి ఉంటున్నారు, అంతేనా? టు బి ప్రిసైజ్ 7 ఏళ్ళు 3 నెలలు 12 రోజులు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్టర్ అమర్నాథ్, ఇన్నాళ్ళు విడిపోయి ఉన్న మీరు విడాకులు తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదా? ఏనాటికైనా పశ్చాత్తాపంతో తిరిగి నా భార్య రాకపోతుందని నేను ఎదురు చూశాను. ఎప్పటికైనా సహనం చచ్చి విడాకులు తనే అడక్కపోతాడా అని తనే ఎదురు చూసింది. కనీసం మీరు మీ బిడ్డనైనా ఎందుకు చదివలేదు? బిడ్డని తల్లిని విడదీయడం మహాపాపమని తన బిడ్డను తీసుకెళ్తుంటే కాదని లేకపోయాను. కానీ తన నన్నే కాదు, బిడ్డను కూడా వదిలేసిందని కోర్టు నోటీస్ అందేదాకా నాకు తెలీదు. మేడం, ఆయన చెప్పింది మీరు విన్నారు కదా, మరి మీరు కూడా మీ బిడ్డను వదులుకోవడానికి కారణం? తండ్రి లేని బిడ్డగా కంటే
తల్లిదండ్రులు లేని బిడ్డగా ఉండడం మంచిదని వదిలేశాను. మరిప్పుడు మీ పాప మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటోంది. కానీ ఆయనతో కలిసి కాపురం చేయాలని నాకు లేదు. దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. మిస్టర్ అమర్నాథ్, మీ ఆవిడ మీ నుండి విడాకులు కావాలని కోరుతున్నారు. దీనికి మీరేమంటారు? ఏం చెప్పాలి సార్? ప్రపంచంలో ఏ భర్త అయినా భార్య కోరుకుంటే బంగారం కొనిస్తాడు, చీర కొనిస్తాడు, కొండ మీద కోతి కావాలన్నా, కోహినూరు వజ్రం కావాలన్నా తెచ్చిస్తాడు. కానీ విడిపోదాం, విడాకులు తీసుకుందామంటే అది నా లోపమా, నా జీవితానికి శాపమా అని అయోమయంలో పడ్డాను. అంటే విడాకులు తీసుకోవడం మీకు ఇష్టం లేదా? దివ్య, ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వే చెప్పు. నేను అడిగేది మిమ్మల్ని. ఉండొచ్చు సార్, కానీ నా భార్య నా ముందున్నప్పుడు ఆమెను అడగకుండా నేనే నిర్ణయం తీసుకోను. పోనీ మేడం, మీరు చెప్పండి, ఆయనతో విడాకులు కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఆయనతో కలిసి ఉండడం ఇష్టం లేక. మరి పాప పుట్టేదాకా ఎందుకు కలుసున్నారు? గత్యంతరం లేక. శరీరాలు కలిసి అనడానికి సాక్ష్యంగా పాప పుట్టింది, కానీ మనసులు కలిసి అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నా దగ్గరే కాదు, సంసారం చేసి ఏ ఆడదాని దగ్గర ఉండదు. మనసులో ఎందుకు కలవలేదు? ఆయనకి మనసే లేదు కాబట్టి. పొరపాటు, చాలా పొరపాటు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఎంతో మంది పబ్లిక్ నా మనసుని అర్థం చేసుకున్నారు, ఆదరించారు. యువర్ ఆనర్, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అన్నదాన్ని ఈ దేశంలో ఎంతమంది మగాళ్లు పాటిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ భార్యల్ని గౌరవించడం భర్తల సంప్రదాయం అన్నదాన్ని ప్రతి మగాడు, ఐఎమ్ సారీ, ప్రతి మగుడు పాటిస్తున్నారు. అందులో నేను ఒక్కడిని. కానీ నా భార్య నా మనసుని అర్థం చేసుకోలేకపోయింది. అయినా పర్వాలేదు, దయచేసి నాకు విడాకులు ఇప్పించకండి. మా ఇద్దరిని కలపకపోయినా కనీసం నా బిడ్డను నాకు ఇప్పించండి ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, నాకు హెల్ప్ చేయాలి, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నీకు పదవి ముఖ్యమా, భార్య ముఖ్యమా అని ఎవరైనా అడిగితే నాకు నా భార్య ముఖ్యం అని చెప్పేవాడిని నేను. అందుకే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయినా రెండో పెళ్లి చేసుకోలేదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పార్టీని మార్చని వాడిని పెళ్ళాన్ని ఎలా మారుస్తాను సార్? నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. తనతో కలిసి బ్రతకాలనేది నా ఆశయం. ఏం సార్, అమెరికాలో విమానదాడులు చేసిన తీవ్రవాదుల కుట్రైనా ఆలస్యంగా బయటపడిందేమో కానీ నా భార్య మనసులో కుట్రేమిటో నాకు అర్థం కావట్లేదు. సో బిల్ క్లింటన్ అక్కడ అక్రమ సంబంధం వల్ల అన్పాపులర్ అయ్యారు, నేను ఇక్కడ సక్రమ సంబంధంతో అన్పాపులర్ అయ్యాను. నా బాధంతా చెప్పాను, మీరే హెల్ప్ చేయాలి. నా కాపురం నిలబడితే గోడ మీద గాంధీ గారి ఫోటోని, టేబుల్ మీద మీ ఫోటోని పెట్టుకుని అటు అసెంబ్లీని ఇటు ఫ్యామిలీని ప్రశాంతంగా నడుపుతాను. వస్తాను సార్. రామ్మా, నిన్ను సీక్రెట్ ప్యానెల్కి ఎందుకు పిలిపించానో తెలుసా? నన్ను నా భర్తతో కలిసి కాపురం చేయమని చెప్పడానికి కాదు, నీ బిడ్డని ఎందుకు వదిలేశావో తెలుసుకుందామని. నా ఎక్స్పీరియన్స్ లో భార్య అంటే ఇష్టం లేని భర్తని చూశాను, భర్త అంటే ఇష్టం లేని భార్యని చూశాను, కానీ బిడ్డంటే ఇష్టం లేని తల్లిని మాత్రం నిన్నే చూస్తున్నాను. చూడమ్మా, నన్ను న్యాయమూర్తిగా కాదు, నీ శ్రేయోభిలాషిగా భావించి నువ్వెందుకిలా ప్రవర్తించాల్సి వచ్చిందో కారణం చెప్పు. దాన్ని బట్టి తీర్పుంటుంది. నా డెలివరీ టైంలో నా దగ్గర ఉండడానికి మీకు టైం ఉంటుందో ఉండదో అనుకున్నాను. నీ డెలివరీ టైంలో నీతోనే ఉంటాను, లేదా నేను ఉన్నప్పుడు నీ డెలివరీ అయ్యేటట్టు చేస్తాను. ఓకేనా? ఏమండి, స్పీడ్ తగ్గించండి, కొంచెం మెల్లగా వెళ్దాం. లక్షలు పోసి కారు కొనేది స్పీడ్ గా వెళ్ళడానికి, స్లోగా వెళ్ళాలంటే ₹2 సిటీ బస్ వెళ్ళొచ్చు కదా. మనం వెళ్ళాల్సింది అటు కదా, ఈ పక్కగా వెళ్తున్నానండి. తప్పట్లేదు, పక్కకి వెళ్ళొద్దు మామ అంటే నా మాట వినకుండా పక్కకి వెళ్ళాలి. డియర్ జూనియర్స్, మీ అందరినీ వదిలి
అమెరికా వెళ్తున్నందుకు నాకు చాలా బాధగుంది. మీరందరూ లాయర్లుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు మంచి పేరు తెచ్చుకోకపోయినా నా జూనియర్స్ గా నాకున్న మంచి పేరు మాత్రం చెడగొట్టకండి. ఓకే గాయ్స్, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్. వాట్ ఈస్ దిస్? లే, ఏంటయ్యా ఇదంతా? లాయర్ అవ్వాలనుకున్న నన్ను మీ దగ్గర జాయిన్ చేసుకోవడమే కాకుండా నెలకు 3,000 జీతం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. నేను మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోగలను సార్? థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, దివ్యకి. ఆ అమ్మాయి నిన్ను లాయర్ గా చూడాలనుకుంది, అందుకే నా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసి నిన్ను జాయిన్ చేసింది. నెల నెల నీ జీతం ఇచ్చింది నేను కాదయ్యా, దివ్య. దివ్య ఈ విషయం నీకు చెప్పొద్దంది, కానీ నేను వెళ్లే ముందైనా నీకు నిజం తెలియాలని చెబుతున్నాను. అనుక్షణం నీ అభివృద్ధిని కోరుకునే దివ్య లాంటి ఫ్రెండ్ దొరకటం నీ అదృష్టమయ్యా. దివ్య ఎవరో కాదు, ఈ సిటీ మేయర్ కూతురు. వేణు, దయచేసి ఆ మాట అనుకో. ఎన్ని అబద్ధాలు చెప్పింది నిన్ను ప్రేమించడానికి. నా ప్రేమ అబద్ధం కాదు. నేను మేయర్ కూతుర్ని అని తెలిస్తే చాలా మంది పరిచయం అయి ఉండేవాళ్ళు, కానీ నువ్వు ఇలాంటి మంచి వ్యక్తి నాకు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు కదా. అందుకే అబద్ధం చెప్పాను. జరిగిన దానికి సారీ చెప్తున్నాను. ముందు ఇక్కడి నుంచి పద, మా డాడీకి పరిచయం చేస్తాను. మీ డాడీ నువ్వు వేరే వేరే ఇళ్లలో ఉంటారా? హే, జోక్స్ వద్దు. ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే పరిచయం చేయి. ఆహా, కొద్దిసేపట్లో ఆయనకి రవీంద్ర భారతిలో సన్మానం. ఓహో, అక్కడికే వెళ్దాం. ఎందుకు? సన్మానం చూసినట్టు ఉంటుంది, నిన్ను పరిచయం చేసినట్టు ఉంటుంది. ఓకే, కమ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, आप पीछे बैठिए. ఓకే, టేక్ కేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. శబాష్, ఏమైనా నా భార్య పదవరట. మొగుని తాగుబోతుని చీకొట్టినా నేను తాగేసిన బాటిల్స్ మాత్రం భద్ర కొట్టకుండా భద్రంగా అలాగే ఉంచింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే తాగుబోతుకు విలువ లేదు, వాడు తాగేసిన బాటిల్స్ కి మాత్రం విలువ ఉంది. ఓకే, ఎవరు కావాలండి? లక్ష్మీదేవి గారు మీరే కదూ? మీరు ఇప్పటి వరకు అందరూ నా దగ్గరికి వచ్చి నన్ను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించడమే నాకు తెలుసు. నన్ను నేను పరిచయం చేసుకోవడం ఇదే మొదటిసారి. నేను ఈ సిటీకి మేయర్నమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? రండి. రండి సార్, లోపలండి. చాలా సంతోషం సార్. కార్పొరేషన్ ట్యాప్ లో వాటర్ సరిగ్గా రావడం లేదని కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను. కార్పొరేషన్ మా ఇంటికి వచ్చింది. కూర్చోండి. పద్మ, కాఫీ తీసురామా? లక్ష్మీదేవి గారు, మీ వారు ఖాళీగా ఉన్నారని తెలిసింది. కార్పొరేషన్ లో పని ఏమైనా ఇప్పిస్తారా సార్? ఈ వయసులో ఉద్యోగం ఏం చేస్తారు? అనుకున్నవన్నీ సరిగ్గా జరిగితే సెంటర్ లో షాపు చూపిస్తాను, బ్రాందీ షాపు లైసెన్స్ ఇప్పిస్తాను. బ్రాందీ షాప్ లైసెన్స్? అవును అవును, ఫారిన్ వెళ్ళాలనుకున్నది ఈ అబ్బాయే కదా? అనుకుంటే సరిపోతుందండి. అది ఏమైనా బిస్కీ బాటిల్ 50 రూపాయలకి 100 రూపాయలకి రావడానికి వీసా రావాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. ఏం పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చైనా నేను భరిస్తాను. అబ్బాయి ఏ దేశం వెళ్ళాలనుకుంటే ఆ దేశం పంపించే బాధ్యత నాది. కాఫీ తీసుకోండి. తీసుకోండి. అవును, అబ్బాయి వెళ్లే ముందు ఆ అమ్మాయి పెళ్లి కూడా చేసేస్తే చూసే వెళ్తాడు. నిజమే సార్. మరి సంబంధాలు దొరకాలి, కుదరాలి, కలవాలి, జరగాలి. అమ్మాయి లక్షణంగా ఉంది. మంచి సంబంధం చూసి ఎంత కట్నమైనా సరే ఇచ్చి గ్రాండ్ గా నేనే పెళ్లి జరిపిస్తాను. ఓట్లు వేసి గెలిపించినందుకే ఇన్ని సమస్యలు చూపిస్తామంటున్నారు. సారీ సార్, ఆ రోజు మందులో ఉన్నాను. మీకే వేశానో ఇంకెవరికి వేశానో తెలీదు. ఇంతకీ మీరే పని మీద వచ్చారో చెప్పనే లేదే. నిన్న నాకు సన్మానం జరుగుతుంటే మా అమ్మాయి దివ్య, మీకు తెలుసు అనుకుంటాను, మీ అబ్బాయి వేణుని తీసుకొచ్చి విఐపి సీట్లో కూర్చోబెట్టింది. పొలిటికల్ గా ఎన్నో కాంబినేషన్ చూసిన వాడిని, వాళ్ళిద్దరి కాంబినేషన్ నాకు అర్థమైంది.
అక్కడే నా సమస్య కూడా ఆరంభమైంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, అనుమానం లేదు. ఇప్పుడు నా కూతురు పిలిచి ఎవరమ్మా అతను అని అడిగాను అనుకో, నా ఫ్రెండ్ డాడీ అంటుంది. ఫ్రెండ్ ముదిరితే ప్రేమికుడే కదమ్మా. రేపు ఫ్రెండ్షిప్ ప్రేమైంది డాడీ అంటుంది. వెంటనే నేను వద్దమ్మా, మన అంతస్తు ఏమిటి, కులం ఏమిటి, మతం ఏమిటి, అతనేమిటి అని. అప్పుడు నాకన్నిటికంటే ప్రేమే ముఖ్యం డాడీ, అతను లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. కూతురు చచ్చిపోతాను అంటే ఏ తండ్రైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదమ్మా. అందుకే మీ వాడినే చంపేద్దాం అనుకుంటున్నా. బాధపడకమ్మా, బిడ్డను చంపుతానన్న సంగతి ముందుగా తొలగి చెప్పటం ధర్మం కదా. రాజకీయ నాయకుడి జీవితానికి మద్దర్లే మైలురాళ్ళు, కానీ ఒక మద్దరు కూడా చేయకుండా పొలిటికల్ గా పైకొచ్చిన వ్యక్తిగా నాకు క్లీన్ సర్టిఫికెట్ ఉంది. అయినా నా కూతురు భవిష్యత్తు కోసం ఫస్ట్ టైం మీ అబ్బాయిని మద్దతు చేయిద్దామనుకుంటున్నాను. రేపు మీ అబ్బాయి ఏ రోడ్డు మీదో నడిచి వెళ్తుంటాడు, 2 నిమిషాల్లో నెంబర్ లేని లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇక మామూలే, రక్తం అడుగుల్లో శవం, పేపర్లో ఫోటోలు, పోలీసు దర్యాప్తులు, యాక్సిడెంటల్ డెత్, ఫైల్స్ క్లోజ్. చూడమ్మా, ఏ పెళ్ళైనా కన్న కొడుకు తనకు కొరువు పెట్టాలనుకుంటుందే కానీ కొడుక్కి కొరువు పెడుతుంటే చూస్తూ బతకగలదా? బతకలేదు. నీ కొడుకు ప్రాణాలతో ఉండాలంటే నే చెప్పినట్టుగా చెయ్యాలి. మీ అబ్బాయి మా అమ్మాయికి దూరం కావాలి. వాళ్ళిద్దరూ శాశ్వతంగా కలవకూడదు. మీరు నాకు ఈ సాయం చేస్తే మీ అందరి జీవితాలు హాయిగా గడిచిపోయే ఏర్పాట్లు చేస్తాను. ఒక అమ్మగా ఆలోచించుకో. ఈ విషయం మీ అబ్బాయికి తెలిసినా మా అమ్మాయికి తెలిసినా చచ్చేది మాత్రం మీ అబ్బాయి.